నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. Hallelujah. A very happy Christmas to you friends. ప్రియ స్నేహితులారా, సంతోషకరమైన సువర్తమానం, క్రిస్మస్ శుభములు. What a grateful, joyful time it is. ఎంత ఆనందదాయకమైనటువంటి సమయం ఇది మనకు. Whenever Christmas comes, we all will wonder, oh, what a great time it came. క్రిస్మస్ కాలం వచ్చింది అంటే కూడా ఎంత అద్భుతమైనటువంటి సమయం అని అనుకుంటూ ఉంటాం కదా. And I say, do not only keep that joy only for Christmas. క్రిస్మస్ కాలానికి మాత్రమే ఆ సంతోషం కాదు గాని, Jesus was born for you to give you joy every day. ప్రతి దినము కూడా దేవుడు నీకు ఆనందాన్ని ఇవ్వడానికే పుట్టి ఉన్నారు. So experience His joy and peace and comfort and greater blessings every day of your life. ఆయన శాంతి, సమాధానం, ఆదరణ నీ జీవితం అంతా కూడా అనుభవించలాగున జీవించు. And in this Christmas season, let us draw more closer to God and live with Him. ఈ క్రీస్తు జన్మ కాలములో మనం అందరం కూడా ఆయన దగ్గరగా చేరి ఆయనలో జీవిద్దాం. Thank you so much for tuning to this video in your mobiles, televisions and other devices. ఈ శ్రవణ దృశ్య పరికరములన్నీ కూడా మీరు వాడుకొని ఈ ధ్యానములను తిలకించుచు వినుచు నందులకు వందనములు. Hope today's message will surely empower you and your family. నిన్ను నీ కుటుంబమును కూడా శక్తివంతముగా ఆదరించి ఈ వాక్య ధ్యానములు ఉండుగాక. Do you want to wish us also happy Christmas? మీరు కూడా మాకు క్రిస్మస్ శుభములు చెప్పాలని అనుకుంటే గనక You can call to our numbers and say happy Christmas. మా ఫోన్ నెంబర్లో మీరు పిలిచి క్రిస్మస్ శుభములు తెలియజేయండి. Because always we both are only wishing you. ఎందుకంటే మేము ఇరువురం కూడా మిమ్ములను మీకు శుభములు చెప్తున్నాం ఎప్పుడు. And we want to hear wishes from you also. మీ దగ్గర నుండి కూడా శుభములు మాకు కావాలి. ఆ రీతిగా వినగోరుచూ ఉన్నాము. So text us or call us and we will always be available to you. మమ్మల్ని పిలిచి కానీ మెసేజ్లు పెట్టి కానీ మాకు తెలియజేయండి మీ శుభాలు. May God bring peace, joy and great blessings to your house. మీ కుటుంబానికి మీకు దేవుని యొక్క అద్భుతమైన ఆశీస్సులు కలుగును గాక. And whoever watching this message, ఎవరెవరైతే ఈ ధ్యానములో వినుచూ ఉన్నారో, please share about this program to your friends and families too. మీ స్నేహితులకు కూడా తెలియజేసి వారును కూడా వినులాగన చేయండి. Come now, let us listen God's word. దేవుని వాక్యం విందాము రండి. In very long time in the world, ఈ లోకములో బహుకాలపు పూర్వకాలమందు, many years before, చాలా కాలం క్రితం, there is a person who was born in a place called Carolina. కెరోలినా అనేటువంటి స్థలంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. It is a place in America. అమెరికాలో ఉన్నటువంటి ఒక స్థలము. And that person name is Billy Bernhard Britt. బిల్లీ బెర్న్హార్డ్ బ్రిట్ అనేటువంటి ఆయన. He was well familiarly called as Bill Brett. అందరితోటి కూడా ఏ విధంగా పిలువబడేవాడంటే బిల్ బ్రెట్ అని పిలువబడేవాడు. He was a wonderful man who lived in America. అమెరికాలో జీవించినటువంటి ఒక అద్భుత జీవితం ఆయనది. At the very young age, he was a wonderfully selected for the army. చిన్న వయసులోనే ఆ ఆర్మీలో పనిచేయుటకు ఎంపిక చేయబడినవాడు. And he excelled in that army school and he educated in that army school. ఆ సైనిక విద్యాలయం అని ఉంటుంది కదా, దానిలో చేరి చాలా చక్కగా ఉత్తమమైన రీతిగా చదువుకున్నాడు. And when he came to an young age, ఆ వయస్సు
యవన కాలమందు the army people were recruiting 2 cadets for a section as an officer among their camp. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో నుండి ఆఫీసర్స్ గా ఎంపిక చేయబడేటువంటి సమయం వచ్చేటప్పటికి This person is the one among the 2. ఇద్దరు ఎంపిక చేయబడడానికి పిలువబడ్డారు. వారిలో ఇద్దరులో ఒకడైన. So at the very young age he became an army officer. గనుక చాలా చిన్న వయస్సులోనే ఒక సైనిక అధికారిగా ఎంపిక చేయబడ్డాడు. Later he was the person who led this American nation in a Korean war. ఆ కొరియాలో జరిగినటువంటి యుద్ధము జరిగింది, అమెరికాకును కొరియాకును. ఆ యుద్ధములో నడిపింపబడిన సైనికులను నడిపించినటువంటి అధికారి. And he was the person who led the team and brought great victory. అక్కడ జయమును పొందే రీతిగా అతనికి ఉన్నటువంటి ఆ ట్రూప్ను నడిపించాడు. Later he studied civil engineering. ఆ తర్వాత సామాన్యమైనటువంటి ఇంజనీరింగ్ చేశాడు. Slowly he started a business. నెమ్మదిగా ఒక వ్యాపారము ప్రారంభించాడు. Suddenly after few years కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అకస్మాత్తుగా the business which started by this person called Bill Britt, ఈ బిల్ బ్రిట్ అనేటువంటి ఆయన ప్రారంభించినటువంటి వ్యాపారము got great loss. ఎంతో నష్టమైపోయింది. In single day ఒకే ఒక్క రోజులో he lost $10,000. $10,000 నష్టంలోనికి వెళ్ళిపోయాడు. That means 9 lakhs rupees. 9 లక్షల రూపాయలు దివాళా తీశాడు. He was very saddened. చాలా దుఃఖం అయిపోయింది ఆయన. He was afraid what I can do now. ఇప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి ఒక భయం పట్టుకుంది. He was so much frightened, he thought he can't lead his life any longer. ఇక జీవితం జీవించి ప్రయోజనం ఏమిటి అనేటువంటి నిరాశకు వచ్చాడు. He was in sorrow, worrying and getting great fear. దుఃఖములోను భయములోను ఎంతో విచారమైన స్థితిలో ఉన్నాడు. See, the same thing happens to us, right, when we lost great things. గొప్ప సంగతులు ఏమైనా పోగొట్టుకున్నప్పుడు మనకు కూడా అలాగే అనుభవం వస్తుంది కదా. 9 lakhs of investment was lost. అతడు పెట్టినటువంటి పెట్టుబడులు 9 లక్షల నష్టం వచ్చింది. So full of fear, crying, and he was greatly saddened. భయాందోళనతో దుఃఖపూరితంగా ఉన్నటువంటి విచారకరమైన జీవితం. At that time suddenly a friend of him came to him. ఒక స్నేహితుడు కలవడం జరిగింది అదే సమయంలో. And he comforted him with the words of Jesus. యేసు చెప్పిన మాటల ద్వారా అతనికి ఆదరణ కలిగించే రీతిగా మాట్లాడాడు. And he told him about an opportunity that has changed his life. అతని జీవితంలో ఒక సన్నివేశము ఏ రీతిగా మార్పు తీసుకుని వచ్చిందో అతడు సాక్ష్యముగా చెప్పుకున్నాడు. And he introduced to him a business opportunity. తరువాత మరి ఒక వ్యాపార ప్రారంభానికి దారి చూపించాడు. Just with $25 which is there in his hands. ఆ చేతిలో $25 కేవలము చూపించి, That means just at 2,000 rupees. 2,000 రూపాయలు అనుకుందాం. ఆ 2,000 రూపాయలు చూపిస్తూ He said, I have only this. ఇదిగో ఇది మాత్రమే నా చేతిలో ఉంది. The friend advised, trust me and put this in investment in this business. నన్ను నమ్మి మరలా నేను చెప్పే మాటలు నమ్మి నీవు మరలా దీనిని నీ యొక్క వ్యాపారం ప్రారంభించు అన్నాడు. With the 2,000 rupees of investment, ఆ 2,000 రూపాయల యొక్క పెట్టుబడి ద్వారా he started the business. మరి యొక్క వ్యాపారం ప్రారంభించాడు. He worked hard. కష్టపడి పని చేశాడు. He communicated with many people. అనేక ప్రజలతో చెప్పాడు. He given all the things he has for that business. ఆ వ్యాపారపు పెట్టుబడి కొరకు తనకున్నదంతా పెట్టుబడిగా పెట్టాడు. Many times people cursed him or mocked him. అతన్ని చూసి ఏంట్రా వీడు చేసే పని అని హేళన చేశారు కూడా చాలా మంది. But he never gave up. ఆ హేళనను చూసి ఆగిపోలేదు. He thought, I will be succeeded one day. నేను ఒక రోజున జయం పొందుతాను అనుకున్నాడు. I will surely reach my dreams one day. నాకున్న కలలని కూడా సఫలమవుతాయి అనేటువంటి ఆశ పెట్టుకున్నాడు. In this journey, ఆ ప్రయాణములో he got success. ఎంతో గొప్పదైనటువంటి ప్రమాణానికి చేరుకున్నాడు. The person who lost 9 lakhs in a business, 9 లక్షలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి, he now became a crorepati or a billionaire who has lot of wealth. ఇప్పుడు చెప్పాలి అంటే కోట్లకు అధిపతి అయినటువంటి రీతిగా మారాడు. He has business in most or almost all countries of this world. ఈ లోకంలో ఉన్నటువంటి దేశాలన్నిటిలోనూ కూడా అతని యొక్క వ్యాపారము వృద్ధి చెందింది. And people ask him, what is the secret for your success? ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు అతనిని నీ యొక్క ఈ స్థితికి కారణం ఏమిటి అని. He said, at one time I lost everything. ఒకప్పుడు నేనైతే సమస్తము పోగొట్టుకున్నాను. I was very fearful.
భయం నాకు ఎక్కువగా వచ్చింది. I thought it is the end of my life. నా బ్రతుకుకి అంతం ఇదే అనుకున్నాను. I thought it is the end of my life. నా బ్రతుకుకి అంతం ఇంతే అనుకున్నాను. Then I prayed to Jesus. అయితే నేను యేసుకు ప్రార్థించాను. I have given place to him. ఆయనకు స్థానం ఇచ్చాను. A steadfast faith in Jesus. యేసునందు స్థిరముగా ఉన్నటువంటి విశ్వాసము. And an advice from my friend. ఒక స్నేహితుని ద్వారా వచ్చినటువంటి సలహా Changed my life. నా జీవితాన్ని మార్చిందయ్యా. And now he is the one of the prominent person who lived upon this earth and did a wonderful business. ఆ సాక్ష్యముతో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి శక్తివంతమైనటువంటి వ్యాపారవేత్తగా నిలిచిపోయిన వ్యక్తి ఇతను. His business was spread among all these countries. అన్ని దేశాలలోనికి కూడా వ్యాపించింది ఇతని యొక్క ఆ వ్యాపారం. He is one of the first successful person in Amway Business Corporation. ఆమ్వే బిజినెస్ అనేటువంటి దానిలో అధికమైనటువంటి ఫలితాలు సంపాదించగలిగినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. So by keeping this thought in our minds, ఈ ఆలోచన మన మనసులలో ఉంచుకొని let us now come and listen God's word today. ఇప్పుడు దేవుని వాక్యమును వినడానికి ప్రయత్నం చేద్దాం. Let us open our book of Bible to Luke chapter 2 verse 10 and 11. బైబిల్ గ్రంథము తెరచి లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనమును తిరగేద్దాం. And the angel of God said to them, అయితే ఆ దూత, fear not, for behold, I bring you good news. భయపడకుడి, ఇదిగో మీకు శుభవర్తమానమును తీసుకుని వస్తున్నాను. Of great joy that will be for all the people. మహా సంతోషకరమైన శుభవర్తమానము ప్రజలందరి కొరకు. For unto this born this day in the city of David a Savior who is Jesus Christ. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. Praise the Lord. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. The title which we are going to meditate is మనము ధ్యానించేటువంటి ఈ వాక్య ధ్యానమున యొక్క శీర్షిక ఏమంటే Fear not. భయపడవద్దు. Jesus was born. యేసు జన్మించారు. Fear not. భయపడవద్దు. Jesus was born. యేసు జన్మించారు. My dear friends, we have lot of fears in our life. ప్రియ స్నేహితులారా, మన జీవితాలలో అనేకమైన భయములు. As in the beginning I said, the person who lost 9 lakhs feared it is the end of his life. 9 లక్షల నష్టము వచ్చిన వ్యాపారవేత్త భయముతో ఉన్నాడు. But when he gave place to Jesus, కానీ తన జీవితంలో యేసునకు స్థానం ఇచ్చినప్పుడు all the fears disappeared. భయములన్నీ కూడా తొలగిపోయినవి. He conquered all the barriers and he was successful in his life. అడ్డులన్నీ అధిగమించి విజయమును పొందాడు. In your life also you may have lot of fears. నీ జీవితంలో కూడా అనేక భయములతో నీ ఉన్నావేమో. We may have lost some of our dear ones in this year. మన జీవితాలలో ప్రియులను కోల్పోయి ఉన్నామేమో ఈ సంవత్సరంలో. And you think I can't move further any longer. ఇంకా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాను అనేటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో. Or you may think I have given up everything to be successful this year. ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో ఫలవంతంగా ఉండాలని నా సమస్తాన్ని హెచ్చించాను అంటావేమో. But everything was lost. I don't have even power to do anything now. అంతా కూడా నష్టమైపోయింది, ఇక శక్తి ఉడిగిపోయింది అనుకుంటావేమో. And you may be in a point of place where you are fearful even to enter into the new year. కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించడానికి కూడా భయపడేటువంటి స్థితికి వచ్చి నీ ఉన్నావేమో. Or you may be in a fearful place where you think what will happen tomorrow. రేపు ఏం జరుగుతుందో అనేటువంటి భయములో ఉన్నావా నీవు? Listen me carefully. జాగ్రత్తగా వినండి ఈ మాట. My dear brothers and sisters, ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదర సహోదరులారా, fear not. భయపడకుడి. Jesus was born for you. నీ కొరకు యేసు జన్మించారు. Fear not. భయపడవద్దు. Let all your fears be disappeared because Jesus was born for you. యేసు నీ కొరకు జన్మించి ఉన్నారు గనుక నీ భయములన్నీ కూడా తొలగిపోవును గాక. You may ask me now, ఇప్పుడు అడగవచ్చు నన్ను నీవు, Pastor, you are saying Jesus was born, so fear not. What is the relationship between Jesus and my fear? నాకు నా భయానికి యేసుకి సంబంధం ఏంటి ఇలా చెప్తున్నావు గాని పాదిరి గారు అని అడగవచ్చు నీవు. Jesus was born somewhere in Bethlehem and I was somewhere in my house. How he can take away my fear? ఎక్కడో బెత్లెహేములో పుట్టినటువంటి యేసు ఇక్కడ ఉన్నటువంటి నా భయాలు ఎలా తీసివేస్తారు అని నీవు అంటావేమో. My dear friends, listen me carefully. జాగ్రత్తగా వినండి స్నేహితులారా. Jesus was born యేసు వారు జన్మించారు to be with you forever, so do not fear. నీతో నిత్యత్వములో కూడా ఉండడానికి ఆయన జన్మించాడు గనుక భయపడవద్దు. So why you should not fear firstly is, మొట్టమొదటిగా ఎందుకు నీవు భయపడకూడదు అంటే, do not fear, Jesus is with you forever. ఎల్లప్పుడూ నీతోనే ఉండేటువంటి యేసు జన్మించారు గనుక నీవు భయపడనక్కర్లేదు. In Matthew chapter 28 verse 20 and 19 we read there like this. 28వ అధ్యాయము 19, 20 వచనాలలో మత్తయి సువార్తలో చెప్తూ ఉన్నాడు ఆయన, I am with you always even to the ends of this age. ఇదిగో సదాకాలము యుగ సమాప్తి
సమాప్తి పర్యంతము నేను నీతోనే ఉంటాను అంటున్నాడు. Those are the words of Jesus. అవి యేసు వారి మాటలు స్వయముగా. He said, I am with you forever. ఎల్లప్పుడూ నేను మీతో ఉంటున్నాను Do అంటున్నాడు. you know, my dear friends, why Jesus was born? యేసు వారు ఎందుకు పుట్టారో తెలుసా ప్రియుడా? Why Jesus left that heaven and came into this world? ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఆయన? To be with us. మనతో ఉండడానికి. To be a person, a companion, a friend and a lover who will be with us. మన స్నేహితునిగా ఉండి మనల్ని ప్రేమించుటకు వచ్చిన వారు. We may be lonely in our days. మన జీవితాలలో ఒంటరిగా ఉన్నామేమో. You may be thinking, oh, how much time I have to live this lonely life. ఈ ఒంటరి జీవితము ఎంతకాలం నేను బ్రతకాలి అనేటువంటి నిస్పృహలో ఉన్నామేమో. Many times I say like this. అనేక సార్లు మాటలు చెప్తున్నాను కదా. Even if you are married, నీకు వివాహమైనా సరే, even if you have kids, నీకు పిల్లలు కలిగి ఉన్నా సరే, even if you have many friends, అనేక మంది స్నేహితులు ఉన్నప్పటికీ you will feel lonely at certain point of time any day in your life. నీ జీవితంలో ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో ఒంటరితనాన్ని అనుభవించే పరిస్థితికి వస్తున్నావు. But if Jesus is there with you, కానీ యేసు నీతో గనక ఉండినట్లయితే that scarcity or that loneliness will not be appearing in your life. నీలో ఉన్నటువంటి ఆ ఒంటరితనం అనేటువంటిది ప్రదర్శింపబడదు. Because Jesus said, ఎందుకనగా యేసు చెప్పారు, even if your parents or even if your friends or even if anyone forsakes you, I will never forsake you. నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు, నీ బంధువులందరూ కూడా విడిచినప్పటికీ నేను నిన్ను విడువను అని ఆయన చెప్పి ఉన్నారు. God never forsakes us. దేవుడు ఎన్నడూ మనలను విడువడి ఎడబాయడు. He is always closer to us. మనకు సన్నిహితముగానే ఉండే దేవుడు. But it is in our hands, are we grabbing him, are we holding him, or are we living him? ఆయనలో మనం జీవిస్తూ ఆయనను అందుకొనగలిగామా లేదనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. So listen me carefully now. మరి ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. Do not fear when you are lonely. ఒంటరిగా ఉన్నావు అనుకుంటే భయపడవద్దు. Do not fear by seeing your failures. నీ అపజయాలు చూసి నీవు భయపడవద్దు. Give place to Jesus. యేసుకు స్థానం ఇయ్యి. Jesus was born to wipe away your fears. నీ భయములన్నిటిని కూడా తొలగించడానికి ఆయన జన్మించారు. That's why in Psalms 23 we read like this. కనుకనే కీర్తనలు 23వ కీర్తనలో ఈ రీతిగా చదువుతున్నాం కదా. Even though I walk through the shadow of the death, I will not fear for any evil. మరణకరమైనటువంటి ప్రదేశములలో నేను జీవించినప్పటికీ, మరణఛాయ గల స్థలములలో ఉన్నప్పటికీ భయపడనంటున్నాడు. Let me ask to that boy who wrote that Psalms. అది ఎవరు రాశారో అనేటువంటి విషయాన్ని ఆయన అడిగితే కనుక మనం, Oh writer, how you are saying that even though you are walking in the shadow that you won't fear? గాఢాంధకారపు లోయలో నీకు భయం లేదని ఎలా రాశావు అని అతన్ని అడిగితే కనుక, You are in a place where there is a shadow valley. అక్కడ భయంకరమైనటువంటి ఆ మరణకరమైనటువంటి లోయలో నీవు ఉన్నావు కదా. There is dead bodies around you. గాఢాంధకారము, అక్కడ శవములతో ఉన్న లోయేమో ఒకవేళ, That death is surrounding you. మరణకరమైనటువంటి పరిస్థితి నిన్ను ఆవరించి ఉండగా How you are telling that you won't fear? నీవు భయపడతలేదని ఎలా చెప్తున్నావు? The writer says in the next verse, అప్పుడు ఆ తర్వాత వచనంలో ఆయన చెప్తున్నాడు, I am not fearing because you are with me. నీవు నాతో ఉన్నావు గనక నాకు భయం లేదు అంటున్నాడు. Because my God is with me, I won't be feared. నా దేవుడు నాతో ఉన్నాడు గనక నాకు భయం లేదు అంటున్నాడు. So that is what the great confidence Jesus is giving to us by being born. ఆయన జన్మించుట ద్వారా అటువంటి గొప్పదైనటువంటి ఆ విశ్వాస నమ్మికత మనకు ఇస్తూ ఉన్నాడు. My dear friends, even if you also walk through the valley of death or valley of problems or sorrows, do not fear. గాఢాంధకారపు లోయలో నీవు సంచరించినప్పటికీ నీవు భయపడవద్దు, యేసు నీతో ఉన్నారు. Jesus will lift you higher and higher. యేసు వారు నిన్ను పైకి ఎత్తగలిగిన వారు. See the 9 lakhs lost in the business. చెప్పాను కదా, 9 లక్షల నష్టం వచ్చిన వ్యాపారి He got into a great billionaire place. ఎంత గొప్పగా ఉన్నతత్వానికి వెళ్ళాడు అంటే లక్షలకు కోట్లకు అధికారి It అయ్యాడు. is only because he recognized that Jesus is with him. యేసు నాతో ఉన్నాడు అనేటువంటి గుర్తింపును కలిగిన బ్రతుకులోకి వచ్చాడు గనక, And he kept his confidence. ఆ నమ్మకాన్ని నిలుపుకోగలిగాడు. Even you, if you keep confidence and belief in Jesus, యేసునందు నమ్మిక ఉంచి నీవు కూడా ఆ స్థిర విశ్వాసములో ఉంటే you will conquer all your fears. నీ భయములన్నిటిని కూడా జయించగలవు. And secondly, why we should not fear? రెండవదిగా మనం ఎందుకు భయపడకూడదు? Do not fear భయపడవద్దు అంటే, because the life giver is with us.
జీవమునిచ్చేటువంటి జీవ ప్రదాత మనతో ఉన్నాడు. Bible says like this బైబిల్ ఈ విధముగా చెప్పుచూ ఉన్నది. in John chapter 10 verse 10, 10వ అధ్యాయము 10వ వచనము యోహాను సువార్తలో, I have come that they may have life and life in abundance. వారికి జీవము కలుగునట్లును ఆ జీవము సమృద్ధిగా కలుగునట్లును నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. These are the words of Jesus. యేసువారి స్వయముగా చెప్పిన మాటలు. Jesus says, I have come to give you life and life in abundance. నేను నీకు జీవమునిచ్చుటకును ఆ జీవమును సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చాను. You may say like this, ఒకవేళ నీవు అంటావేమో, Pastor, Jesus is with me. Is that enough for me to conquer the fears? ఓ పాద్రి గారు, యేసువారు నాతో ఉన్నాడు, చాలా ఈ భయములన్నీ కూడా జయించడానికే అంటావేమో. Or I will ask to you, నేను అడుగుతున్నాను నిన్ను ఒక ప్రశ్న. Jesus' presence, is it enough to conquer all your fears? నీ భయములన్నీ కూడా జయించడానికి యేసువారు ఉన్నారంటే సరిపోయిందా? He is not only being with you, నీతో ఉండుట మాత్రమే కాక but He is giving you abundance. నీకు సమృద్ధిని కూడా ఇచ్చే రక్షకుడు. Jesus is with us and gives us abundance, so do not fear. ఆయన మనతో ఉంటాడు, ఉండడం మాత్రమే కాదు సమృద్ధిని ఇస్తాడు గనక భయపడకుము. So we should not fear any point of our lives. మన జీవితంలో ఏ స్థితి యందును కూడా మనము భయపడకూడదు. See, suppose we have a bike in our hands. ఒకవేళ మన చేతిలో ఒక బైక్ ఉందనుకుందాం. We thought we were walking for so long for many years, and we are feared and we are fed up. చాలా కాలం నడిచాము ఆ భయం అంతా కూడా వచ్చింది, అంతా విసిగిపోయాం అనుకుంటే. And we bought a bike scooter. ఒకవేళ తర్వాత ఒక స్కూటర్ని బైక్ని కొన్నాం. And we have a scooter with us. మనతో ఉంది స్కూటర్ ఉంది, రైటే. If you have a scooter, is it sufficient to conquer all your fears? నీ భయాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి స్కూటర్ ఉందనుకుంటే సరిపోద్దా? Your fear of walking, you think that you may get unconscious because of the high sun or race or different things. వడదెబ్బలు తగులుతాయి నడుచుకుంటూ వెళ్తే అనేటువంటి భయాలు ఉంటాయి కదా, ఆ భయాలన్నీ కూడా పోతాయా? You need petrol in the bike to ride the bike. ఆ కొన్నటువంటి ఆ బైక్ లో పెట్రోల్ కావాలి. Then only the bike will get energy and it will be with you and it will ride you. అప్పుడు నీకు శక్తినిచ్చి దానిని స్వారీ చేసుకుని వెళ్ళగలిగినటువంటి స్థితికి అది ఉపయోగపడుతుంది. That is the same Jesus is doing. యేసు చేస్తున్నటువంటి పని అటువంటిదే. He is simply not staying with you, ఆయన కేవలం నీతో ఉండుట మాత్రమే కాదు, but he is giving you the abundance like energy, power, faith and everything so that you can conquer your fears. నీ భయములను జయించే రీతిగా ఉండేటువంటి విశ్వాసము, శక్తిని, దానిలో ఉన్నటువంటి ఆ ప్రభావాన్ని ఇస్తాడు. As a shepherd shepherds the flock and feeds the flock. అక్కడ గొర్రెల కాపరి ఆ గొర్రెల మందను పోషించిన రీతిగా our Lord great Jesus is shepherding us and giving us the fuel and the energy which we need. గొప్ప కాపరి అయినటువంటి ఆ యేసు క్రీస్తు మనకు కాపరిగా ఉండి మనము జయించేటువంటి ఆ స్థితిలోనికి తీసుకొని వస్తారు. So do not fear, my friends. కనుక స్నేహితుడా, ప్రియ స్నేహితుడా, భయపడకు. If you think you are stopped here, ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది అని అనుకుంటున్నావేమో. if you think I have stopped in my life, I can't walk further, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఏమీ అవకాశం లేదు అని నీవు అనుకుంటావేమో. if you think, oh, my business was stopped, or my life was stopped, or my family was stopped, I can't achieve anything more than this, వ్యాపారం ఆగిపోయింది, కుటుంబాలన్నీ కూడా స్తంభించిపోయాయి, ఇంకేమీ దారి లేదు అనుకుంటావేమో. do not fear. భయపడవద్దు. Our great powerhouse Jesus will give you the power. శక్తినిచ్చేటువంటి గృహముగా, కేంద్రముగా యేసు మనకు ఉంటారు. That's why he came into this world. అందుకే ఈ భూలోకానికి ఆయన వచ్చిన That's కారణం. why Apostle Paul says like this in Romans. కనుకనే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో ఈ రీతిగా చెప్తున్నాడు, I can do all things to Christ who strengthens me. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. See what a great confidence it is. ఎంత గొప్పదైన నమ్మకమో చూడు అందులో. Oh Paul, how you got this confidence? What in a prison you are telling I can do all things. ఎలా చెప్తున్నావు, నేను అన్నీ చేయగలను. Paul says to me like this, అప్పుడు పౌలు గారు అంటాడు నాతో, you don't know who is behind me. నా వెనక ఎవరున్నారో నీకు తెలియదయ్యా. I am asking Paul, is it a politician? నీ వెనకాల ఉన్నది ఎవరైనా ఒక పెద్ద రాజకీయవేత్త పౌలు గారు అంటే? Do you have any chief minister number with you or prime minister number in your phone? ప్రధానమంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి యొక్క నెంబర్, ఫోన్ నెంబర్ మీకు ఉందా ఏంటి అని అడిగితే,
Paul is telling, oh, you fool person, listen to me. ఓ బుద్ధిహీనుడా, నా మాట విను సరిగా, అది కాదు. The person who is behind me is not a human being, mere human being. ఆ వెనుక ఉన్నటువంటిది కేవలం మానవ మాత్రులు కాదు. My powerhouse is my Jesus Christ. శక్తిని ఇచ్చేటువంటి కేంద్రము ఎవరు అంటే యేసుక్రీస్తు. So why I should fear? ఎందుకు నేను భయపడాలి? Whether it is scarcity or famine or anything or any problem, I won't fear. He is there with me. ఏది కలిగిన కొరత కలిగిన భయములు వచ్చిన ఆయనే నాతో ఉండేటువంటి ప్రభు. He will empower me. ఆయన నన్ను శక్తివంతులు చేస్తాడు. He will give me the victory. ఆయన జయమునిస్తాడు. He will give the abundance in scarcities too. ఎంత లోటుగా ఉన్నప్పటికీ సమృద్ధి ఇవ్వగలడు. Today, my dear friend, that is same with you. నీకు కూడా అదే జరగగలదు ప్రియ స్నేహితుడా. In your scarcities this year, come to Jesus. He will give you abundance. ఈ లోటులో ప్రభు దగ్గరికి రా, ఆయన నీకు సమృద్ధి ఇస్తాడు. If you think you are stopped here, come to Jesus. He will lead you and lead you and lead you. ఆగిపోవలసి వస్తుంది అనుకుంటున్నావేమో, క్రీస్తు దగ్గరికి రా, నీకు ముందుకు నడిపించుకుంటూ పోతాడు. So do not fear. ఆయన భయపడవద్దు. Jesus was born for you. నీ కొరకు యేసు జన్మించాడు. Do you want to conquer your fears now? నీ భయములన్నీ కూడా జయించాలని కోరుతున్నావా ఇప్పుడు? Do you want to conquer the fears of different things which are hunting your life? నీ జీవితాన్ని వెంటాడుతున్నటువంటి భయములన్నిటినీ కూడా నీవు జయించడానికి ఇష్టపడుతున్నావా? Come, let's pray to Jesus. రా, క్రీస్తు దగ్గరికి వచ్చి ప్రార్థన చేద్దాం. Let's together pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయంలో నీకు వందనాలు. Thank you for sending your begotten Son into this world. నీ ఏకైక పుత్రుని పంపించినందుకు ఈ లోకానికి వందనాలు. Thank you for Jesus coming into this world and being a great companion for all of us. మా జీవితాలలో మాకు గొప్పదైనటువంటి స్నేహితుడిగా ఉండడానికి వచ్చిన క్రీస్తుకై నీకు వందనాలు. Prabhu, Lord, we thank you for all your abundance, peace and grace in our lives. ఇటువంటి శాంతి సమృద్ధి కొరకు వందనాలు. Lord, thank you for coming as a savior to save us. మమ్మల్ని రక్షించేటువంటి రక్షకుడిగా వచ్చినందుకు కూడా వందనాలు. Thank you for your presence which is with us forever. మాతో నీ సన్నిధి ఎల్లప్పుడూ ఉంచినందుకు వందనాలు. Thank you for making us not fearful for any enemies. శత్రుత్వమును చూసి భయపడనక్కర్లేని స్థితిని ఇస్తున్నందుకు వందనాలు. Thank you for helping us to conquer all the evil ones. లోకంలో ఉన్న దుష్టత్వం అంతటిని జయించేటువంటి శక్తిని ఇస్తున్నందుకు వందనాలు. Lord, today I submit the people who are heard these dots for to your mighty hands. నీ వాక్యం నీ దేవుని వినిన ప్రజలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాము. Lord, today they recognize that you, Jesus, can give them a greater strength to conquer their fears. యేసువైన నీవు వారికి గొప్పదైనటువంటి శక్తినిచ్చి భయములను జయించే రీతిగా చేయగలవని వారికి వినిపించింది. Lord, in your name I am praying that all their fears be wiped away in Jesus' name. యేసు నామములో వారి యొక్క భయములన్నీ కూడా తొలగింపబడునుగా. Lord, today whoever is asking for your greatest strength, let them be empowered to conquer every failures that were there before them. గొప్ప శక్తి వరకు ప్రార్థించు ప్రతి బిడ్డకు కూడా ఉన్నతమైనటువంటి ధైర్యం నీవు ఇచ్చుదువుగా. Lord, please stay with these people and lead them to their destiny and to their dream places. వినిన ప్రజలందరితో మీరు ఉండి నాయన వారి యొక్క గురియతకు చేర్చమని వేడుకుంటున్నాను. Thank you, God, for hearing our prayer. ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు. We pray in Jesus' name. యేసు నామములో వేడుకుంటున్నాను. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి
మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. For your praise and support, our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533440. Our phone numbers 8886329940. May God bless you all.